అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో మాట్లాడడానికి చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. అదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఒక్కసారి ఎంపీ గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా లోకల్ బాడీ ఎన్నికలకు బీజేపీ ఎలా ప్రిపేర్ అవుతుంది? ఎందుకంటే రేపు నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుందని చెప్పి చర్చ జరుగుతుంది. అందరి వాళ్ళ కోట్ల కేసు వీడియో లైవ్ చూస్తూ ఉన్నారు, లైవ్ ఫీడ్. నేను కూడా ఇవాళ నిర్ణయం వస్తా అనుకున్నాము, రాలేదు, రేపు వస్తుండొచ్చు బహుశా. కానీ మేము మాత్రము ఎలక్షన్స్ అయితేనే మేము పనిచేస్తున్నాము. పరిస్థితులు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారి విధానము, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, మొన్న జిఎస్టీ ఎవ్వరు అనుకోలేదు. ఆపరేషన్ సింధూర్ అన్నీ పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, ట్యాక్సెస్ పెరుగుతాయి, ఉల్టా ధరలు పడిపోయినాయి. మీరు మొన్న పడుగ షాపింగ్ చూసిండ్రు, ఇవన్నీ కూడా చూసిండ్రు. ఇవన్నీ మాకు అడ్వాంటేజ్. కానీ వాతావరణం కూడా సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఏడాదిన్నర 2 ఏళ్ళు అవుతున్నది, కాంగ్రెస్ పార్టీ లేస్తలేదు. రూలింగ్ పార్టీలు ఉంటే ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి, లోకల్ బాడీలో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటలేరు, ఉద్యోగాలు వస్తలేవు, ఇవి వస్తలేదు. తర్వాత కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టుల వల్ల ఎంతోమందికి నష్టమై కూడా అవుతున్నది. వీళ్ళకి రోడ్లు అంటే 10,000 మంది భూములు తీసుకుంటున్నది, రైతుల భూమి. వాళ్ళందరూ నెగిటివ్ చేస్తారు రూలింగ్ పార్టీకి. రోడ్ మంచిదే, కానీ ఆ రోడ్ పోతే ఇటువంటివి అన్ని రూలింగ్ పార్టీస్కి ఉంటాయి. కాంగ్రెస్కి ఈసారి ఎక్కువ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వేసిన విధానము, ఇంకోటి వాళ్ళు ఇచ్చే కాంపెన్సేషన్ పైసలు లేవు. అండ్ రైతుల పైసలు తీసుకుంటేనేమో, రైతుల భూమి తీసుకుంటేనేమో 9 లక్షలకి ఇస్తారు. 3 కోట్ల భూమి గుంచుకొని 9 లక్షలు, ఎందుకంటే అఫీషియల్ రేట్ అది. కానీ ఉల్టా ఇప్పుడు చందన్వేలినైనా మన సీతారాంపూర్ నా కాన్స్టిట్యున్సీలా ఇండస్ట్రియలిస్ట్కు 3 కోట్ల భూమి 14 లక్షలకి ఇచ్చింది. అంటే రైతులు అసలు విలువనే లేదు, రైతుల భూమి విలువ లేదు, సో ఇటువంటివి బాగానే గ్యాదర్ అవుతున్నాయి. ఎవ్రీ రూలింగ్ పార్టీకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే నిధులు ఈయన దగ్గర లేవు, రేవంత్ రెడ్డి గారి దగ్గర లేవు. తనే చెప్పిండు, పాత అయినా దోసుకోండి, మా దగ్గర. సో రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నది. రూలింగ్ పార్టీ ఎటు పోతలేదు, ఇంకా మెల్లగా కిందికి పోతున్నది. టీఆర్ఎస్ పార్టీ సస్తలేదు, ఇంకా బతికే ఉన్నది. అండ్ ఇటువంటి పరిస్థితిలో మాకు వాతావరణం చాలా బీజేపీకి అనుకూలంగా ఉన్నది ఇప్పుడు. అయితే మేమైతే ఎలక్షన్స్ కావాలనే రేపు జడ్జిమెంట్ స్టే ఉండొద్దనే కోరుతున్నాము. కానీ నాకు అనిపిస్తుంది ఇవాళ జడ్జిమెంట్ చూస్తే రూలింగ్ పార్టీయే దాన్ని మంచిగా ఆర్గ్యూ చేయకుండా కావాలని ఓడిపోతారు. ఎందుకంటే ఈ పరిస్థితుల లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే బీజేపీకి చాలా అడ్వాంటేజ్ అని ఇప్పుడు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడ్వకేట్ జనరల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లాయర్లను ఇంకా జడ్జి నేను లైవ్ చూస్తుంటే సరే ఇవ్వలేకపోతుందంటే పిటిషనర్లకు చక్కగా ఇస్తలేదు, ఆర్గ్యుమెంట్ చక్కగా అయితే లేదు, కావాలని ఓడిపోయేటట్టు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇటు ఎలక్షన్స్ అయితే బీజేపీకి చాలా అడ్వాంటేజ్. ఇంకా మాకు 50% కంటే ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా కాదు, కానీ కొన్ని పరిస్థితుల్లో ఉదాహరణంగా మా వికారాబాద్లో మొత్తం సర్పంచ్లే 540 గ్రామ పంచాయతీ ఉంటే 5 సర్పంచ్లు. అటువంటి పరిస్థితిలో మాకు 200-300 దాటే అవకాశం ఉంది. హాఫ్వే కంటే అట్లీస్ట్ 10 ఇంతలు పెరిగే అవకాశం ఉంది ఎక్కడ లేని సర్పంచ్ లేని దగ్గర. అయితే మాకైతే చాలా అడ్వాంటేజ్. సార్, ఒక్కసారి చూసుకోవచ్చు, ఒకవైపు కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఇంకోవైపు ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుందని కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది, రేపు నోటిఫికేషన్ కూడా ఇస్తామని అంటున్నారు. కానీ జనాలు కొంత ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళాలంటే అభ్యర్థులు కానివ్వండి, వాళ్ళ లోపల కొంత డౌట్ఫుల్గా ఉంది, వెళ్ళాలా లేదా, ఇవి కొట్టేస్తారా, కేసు ఏం చేస్తుంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొట్టేసే పరిస్థితి ఏందని దాని మీద ఏం చెప్తారు సార్? ప్రభుత్వం నిజంగానే అందుకే నాకు ఇవాళ కోర్టుల కేసు చూసినాక నాకు ఆ డౌట్ వస్తుంది, కావాలని ప్రభుత్వం ఓడిపోతుంది, ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని. ఎందుకంటే ఒకవేళ ఇంకోటి వస్తుంది, రేపు వస్తుంది ఈ మహారాష్ట్ర తీరుగా ఎలక్షన్స్ అయిపోయాక ఇది స్టే అన్న వస్తుంది. అండ్ స్టే వచ్చి ఫుల్ హియరింగ్ అయిపోయాక అనుకూలంగా అప్పుడు ఎలక్షన్స్ అయితే రిజల్ట్స్ వచ్చినాక, మహారాష్ట్రలో రిజల్ట్స్ వచ్చినాక ఎలక్షన్ కొట్టేసింది. ఆ పరిస్థితికి రానియర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అది రానియర్. కానీ ఎలక్షన్ పోస్ట్పోన్ చేసేందుకే వాళ్ళ ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం లేదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయాక అక్కడ గెలుస్తానికి బాగా ప్రయత్నం చేస్తుండ్రు. ఆడ ముస్లిం ఓటర్స్ చాలా మంది ఉండ్రు, అదే వాళ్ళ స్ట్రెంత్.
ఆ ముస్లిం ఓటర్స్ జూబ్లీ హిల్స్ అవుట్ సైడ్ ఓల్డ్ సిటీ హైయెస్ట్ ముస్లిం ఓటర్స్ జూబ్లీ హిల్స్ ఉండరు. అయితే కాంగ్రెస్కి అదే ధైర్యం అన్నమాట. ముస్లిం ఓటర్స్ ఎన్మాస్ మాకేస్తారు అండ్ దాంతో మేము గెలుస్తాం. అది గెలిచినాక మేము లోకల్ బాడీస్ పోదామని వాళ్ళ ప్రయత్నము. అండ్ అందుకే నేను అనుకుంటే ఇవాళ వాళ్ళ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేదు. రేపైనా వినిపించే అవకాశం ఉందనుకుంటున్నారా కౌంటర్? రేపైనా సరే నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఓడిపోవాలనే ఉన్నది. ఎందుకంటే ఓడిపోతే ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతుంది, అప్పుడు సిద్ధమైతే టైం ఉంటుంది, అప్పుడు జూబ్లీ హిల్స్ గెలిచినకపోదామని ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తమకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కానీ బీజేపీ సిద్ధంగా ఉందని చెప్తూనే ఒకవేళ అటు కాంగ్రెసే కూడా కావాలని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి కౌంటర్లు కూడా పిటిషనర్ తరపున ఉన్నటువంటి వారికి సరైనటువంటి కౌంటర్ ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ కావాలని కుట్ర చేస్తుంది. ఎన్నికలు పోస్ట్పోన్ కావాలి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డు పరిస్థితి కాంగ్రెస్కు ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే బీజేపీకి ప్రోగా ఉంటాయి, కాంగ్రెస్కు వాళ్ళకి నిరాశ మిగులుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత ఉప ఎన్నికల్లో వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ వెళ్తుంది. కాబట్టి బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టు డెఫినెట్గా రేపు ఒకవైపు కాంగ్రెస్కు భంగపాటు తప్పదు, అది కాంగ్రెసే ఆ విధంగా అయ్యేటట్టు చేస్తుందని చెప్పి బీజేపీ ఎంపీ చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.